మహిమ కలిగిన యేసుక్రీస్తు నామమందు ఆశ్రయించిన ప్రతి జీవితానికి అభయమైనటువంటి యేసుక్రీస్తు నామమందు భయంతో పరిగెత్తుతూ ఒక వ్యక్తి పారిపోతుండే సమయంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కోటగా ఉండేటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 46వ కీర్తన 1 నుంచి 5 వచనాలలో కొన్ని భాగాలు మాత్రం మీ ఎదుట ఉంచాలని కోరుతున్నారు. 1వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని గ్రంథాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ భాగంలో గమనిస్తే కీర్తన 46 రచించింది కోరహు కుమారులండి. ఆత్మచేత నింపబడినటువంటి దేవుని బిడ్డలు, దేవుని యొక్క ఆత్మ వరములు కలిగినటువంటి వారు, ఆత్మలో దేవుని యొక్క ధ్యానములోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ మర్మములను బహు విపులంగా బలముగా వివరించేటువంటి వారు, అద్భుతమైనటువంటి దేవుని సాధనాలు ప్రేమైన వారులారా, వారు చెప్పేటువంటి మాట దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అని చెప్పడం ప్రారంభించారు. అది కోరహు కుమారులైన, దైవ సేవకులైన, గొప్ప రాజులైన, దేవుని విశ్వాసులైన ప్రతి ఒక్కరూ పలకవలసినటువంటి మాట, దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు అని చెప్పాలి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనంలో గమనిస్తే మోషే ఈ విధంగా పలికాడు, ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అని చెప్పడం ప్రారంభించాడు. తన యొక్క 120 సంవత్సరాల జీవితాన్ని ముగించేటువంటి సమయం, ఇక కొద్ది రోజుల్లో ఆ యొక్క మోషే చనిపోబోతున్నాడు. తన యొక్క సేవలో 40 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉంది. ప్రియమైన వారు, ఆ సమయంలో ఒక్కసారి తన జీవితం అంతటి జ్ఞాపకం చేసుకున్నాడు, తన పరిచర్య అంతటి జ్ఞాపకం చేసుకున్నాడు, మాట్లాడడం ప్రారంభించాడు. ఏమన్నాడు? ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. అది దుర్గము కాదండి, ఆశ్రయ దుర్గము. ప్రేమైన వారులారా, ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల అనేక రాజుల కోటలు మనం చూస్తుంటాం. ఆ యొక్క రాజుల కోటలు కేవలము చిహ్నాలుగా నిలబడిపోయాయి, స్మృతి చిహ్నాలుగా, జ్ఞాపకానికి చిహ్నాలుగా నిలబడిపోయాయి. ఈనాడు అవి దుర్గాలే కానీ ఆశ్రయ దుర్గాలు కాదు. అయితే దేవుని గురించి దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన దుర్గము మాత్రమే కాదు, ఆశ్రయ దుర్గం అంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయిస్తే మన చుట్టూ ఒక కోటలాగా, ఒక బలమైన కోటలాగా, ఒక బలమైన దుర్గములాగా దేవుడు ఏర్పడడం ప్రారంభిస్తాడు. ఎంత మహిమకరమైన సంగతి! ఎందుకండి మోషే ఆ విధంగా అన్నాడు? మోషే జీవితంలోనైనా, మోషే పరిచర్యలోనైనా దేవుడు ఏ విధంగా ఆశ్రయంగా ఉండింది మోషే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవును ప్రేమైన వారులారా, కొన్ని సందర్భాలు ఏ విధంగా ఉంటాయి వర్ణించలేమండి. వర్ణించలేని ఒత్తిళ్లు, వర్ణించలేనట్టుగా సమస్యలు చుట్టుకోవడం, ఎటు ప్రక్కకు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడడం ప్రారంభిస్తాయి. నిర్గమ కాండం 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మిగుల అతిశయించి జయించెను అని కనిపిస్తుంది. ఏంటి కారణం? ముందు భాగాలు గమనిస్తే వెనక ఐగుప్తు సైన్యము తరుముతుంది, ముందు ప్రక్క చూస్తే ఎర్ర సముద్రం ఉంది, మరి ఒక ప్రక్క చూస్తే అరణ్యం ఉంది. అంత భయంకరంగా పరిస్థితులు చుట్టుకొని ఉండగా ఎటు ప్రక్కకు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మోషే దేవునికి మొరపెట్టాడు. లక్షల మంది ఇశ్రాయేలీలు మొరపెట్టలేదు కానీ ఆ యొక్క దైవ సేవకుడైన మోషే మొరపెట్టాడు. నిజమైనటువంటి దేవుని బిడ్డలు మొరపెట్టేవారై ఉంటారు. నిజమైన ప్రార్థన పరులు ఏడుస్తూ ప్రార్థించేటువంటి వారై ఉంటారు. నిజమైనటువంటి ప్రవక్తలు ప్రభు పాదాల దగ్గర చేరి పడి విలపించేవారుగా ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చోట దేవుడు వచ్చి తన యొక్క దేవదూతను పంపించి తన యొక్క స్తంభం, ఆ యొక్క మేఘ స్తంభం పగలు, రాత్రి అగ్నిస్తంభం దిగి వచ్చి ఆ యొక్క ఐగుప్తీయులను ఇశ్రాయేలీలను వేరుపరిచేశాడు. అంటే ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలీలకు హాని చేసేదానికి వీల్లేదు అన్నట్టుగా వారికి వీరికి మధ్య దేవుడు దిగి వచ్చాడు. ఏం జరిగింది? ఒక కోటలాగా దేవుడు ఏర్పడ్డాడు. దేవుడు ఒక కోటలాగా ఏర్పడ్డాడు. మరి దేవుడు ఏం జరిగించాడు? వాక్యంలో గమనిస్తే నిర్గమ కాండం 15వ అధ్యాయం 4వ వచనంలో రౌతును, గుర్రమును సముద్రములో ఆయన పడద్రోసెను అనేటువంటి మాట గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల యొక్క విషయంలో దేవుడు చేసే యుద్ధాలు వింతగా ఉంటాయి. దేవుని బిడ్డల విషయంలో వచ్చే సమస్యలు చాలా వింతగా ఉంటాయి. ఎంత వింతగా ఉంటాయంటే తట్టుకోలేం ప్రేమైన వారులారా. ఒక ప్రక్క చూస్తే నవ్వు వస్తుంది, ఒక ప్రక్క చూస్తే ఏడుపు వస్తుందండి. ఏడుపు దేనికి? ఆ సమస్యను చూసి తట్టుకోలేక. నవ్వు దేనికి? ఎంత వింతగా ఈ సమస్య తొలగిపోయింది అనుకుంటాం. గుర్రపు రౌతు
గుర్రమును ఎక్కడైనా సముద్రంలోనికి నడిపిస్తాడా? ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతుంటున్నా. ఆ యొక్క ఐగుప్తు సైన్యం ఒక మహాబలమైనటువంటి సైన్యమై ఆ యొక్క గుర్రమును తోలేటువంటి రౌతులు గుర్రములకి బయలుదేరారు. ఇశ్రాయేలు సైన్యం కాలి నడకన బయలుదేరుతుండగా వారు వెంటబడ్డం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, వెనక్కి తిరిగి చూస్తే ఆ యొక్క గుర్రముల మీద వచ్చే సైన్యం తట్టుకోగలరా? ఆ యొక్క రథముల మీద వచ్చే సైన్యం తట్టుకోగలరా? అయ్యో దేవా, ఎందుకీ సమస్య? అయ్యో దేవా, ఎందుకీ బాధ? ఐగుప్తులో సమాధులు లేవా? ఐగుప్తులో చనిపోయేదానికి వీల్లేదా? ఈ యొక్క దిక్కులేని చోట ఈ యొక్క అరణ్యములో చనిపోవాలా? ఇంత పెద్ద సమస్యనా? ఇంత భయంకరమైన సమస్యనా? తరుముతుండే గుర్రపు రౌతులేమి, ఆ యొక్క రథములేమి, ఏ విధంగా ఎదుర్కోగలం తండ్రి అనుకుంటే, మరొక ప్రక్క చూస్తే నవ్వొచ్చే పరిస్థితి ఏంటి చెప్పమంటారా? అక్కడ రౌతులు ఉన్నారు అంటే గుర్రములను తోలేటువంటి వారు సముద్రములోనికి గుర్రములను తోలుతుంటున్నారు. ప్రపంచ చరిత్రలో ప్రేమైనటువంటి వారులారా, సముద్రములోకి గుర్రములు పోతాయా? ఒకవేళ వెళ్ళి నీళ్లు తాగుతాయి కానీ ఆ యొక్క సముద్రములోనికి వెళ్ళగలవా? జరగదే ప్రేమైన వారులారా. ఒకవేళ గుర్రము సంగతి వదిలేద్దాం, గుర్రమును తోలే రౌతు అయినా ప్రేమైనటువంటి వారులారా ఆ యొక్క గుర్రమును తీసుకొని సముద్రంలోనికి వెళ్తాడా? వెళ్ళడే. మనకు మొదట అనిపిస్తుంది, ఏంటి నాయన ఈ భయంకరమైన సమస్య, ఏంటి ఈ భయంకరమైన సైన్యం, ఏంటి మేము పరిగెత్తలేమే, గుర్రపు వేగము కంటే పరిగెత్తగలమా అనుకుంటే, మరొక ప్రక్క చూస్తే నిన్ను